ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుందాం. మనము తెలుసుకునేటువంటి అంశము పరిశుద్ధాత్ముడు ఎవరు, పార్ట్ 2 అండి. పార్ట్ 1 లాస్ట్ సండే అందించాను. ఇప్పుడు పార్ట్ 2 అందించుటకు సిద్ధంగా ఉంటుండగా బహు జాగ్రత్తగా మీరు వింటూ గ్రహించాలని కోరుతున్నాను. ప్రియులారా, నేను పరిశుద్ధాత్ముడు ఎవరు అని లాస్ట్ సండే బోధించానంటే, దైవత్వములో లేదు నిత్యత్వములో ఒక వ్యక్తి అని లేఖనములను బట్టి బోధించాను. ఇప్పుడు మరి కొంత ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా పొందుదాం. పరిశుద్ధాత్ముడు వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఆయన మనలాంటి వ్యక్తేనా? పరిశుద్ధాత్ముని గురించి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ లేదా? వ్యక్తిని పోల్చి చెప్పాడు అన్నటువంటి సందేహము మీకు రావచ్చు. అతను దైవత్వంలో ఒక వ్యక్తి అని అన్నా. అయితే వ్యక్తి వరకే అతన్ని పరిమితం చేద్దామా? అతను దేవుడు కాడా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయితే మరి దేవుడు కాడా? దేవుడు ఆయన కాకపోతే ప్రపంచమంతా పరిశుద్ధాత్మని యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? దేవుడు కాడా పరిశుద్ధాత్ముడు అనే సందేహము మీరు బయటికి వ్యక్తపరచకపోయినా మనసులో ఉంటుంది. ప్రియులారా, ఈ సమయంలో మనము చూద్దాం, పరిశుద్ధాత్ముడు దేవుడు కాడా? ఓకే, దీని గురించి గ్రంథములో పరమ తండ్రి ఏమని రాయించాడు అన్న విషయం మనకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము ఖచ్చితంగా మనం ఓపెన్ చేయాల్సిందే. 5వ అధ్యాయంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి అర్థం కావాలంటే చదువుతున్నప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయింది. క్రీస్తు సంఘము ఇంచుమించు 3000 మందితో అది ప్రారంభించబడ్డది. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ సంఖ్య పెరిగినట్టుగా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం చదువుతుంటే ఇంకా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, 4వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటుంటే అక్కడ ఏమి కనిపిస్తుందంటే, ఆది సంఘము ఆ టైంలో ఏం చేశారంటే సమానత్వాన్ని కలిగి ఉన్నారు. వారు బాప్టిజం తీసుకున్నటువంటి ప్రారంభికులు ఎవరికి ఎంతైతే ఆస్తి ఉంటుందో ఎక్కువ అట్టు ఉండకూడదు, సమానత్వాన్ని కలిగి ఉండాలి. అందరూ సమాజము స్థాపించాలని ఎవరికైతే ఎంత ఎక్కువ ఉందో ఆ ఆస్తి మొత్తం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేటోరు. అపోస్తులు ఏం చేశారంటే ఎవరికి కొదవగా ఉంది అనేటువంటి ఆలోచించి అందరికి ఈక్వల్గా దాన్ని ఆ ప్రాపర్టీని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అది సంఘమునకు ఆస్తులు ఎక్కువ ఉండకూడదు,
అందరూ సమానంగానే ఉండాలి దేవుని పిల్లలు అని. ప్రియులారా, ఆస్తుల యొక్క పంపకం అందరూ సమానంగానే ఉండాలి. ఒక భేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎవడు కూడా ఉండకూడదు, అందరూ సమానంగానే ఉండాలి. ఇది కాన్సెప్ట్. అప్పుడు అదే క్రమంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందనంటే, అననీయ సపీరాలు అనేటువంటి భార్య భర్తలు ఉన్నారు ఆ టైంలో. వారి దగ్గరికి అపోస్తులు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి నేను 5 వరకు చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతోటే కాదు, దేవునితోనే అబద్ధమాడుతువని వానితో చెప్పాను. ఆ తర్వాత రిజల్ట్ ఏంటి? అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడుచుచు వినిన వారి కందరికి మిగులు భయము కలిగను. అప్పుడు పడుసువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టింది. ప్రేమన దేవుని పిల్లలారా, భార్య భర్తలు అననీయ సపీరాలు వరకున్నటువంటి ప్రాపర్టీని అమ్మి కొంత దాచుకొని తీసుకొచ్చేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ఇదే అమ్మితే ఇదే వెల వచ్చింది, ఇది పరిస్థితిని అబద్ధం చెప్తారు. అప్పుడు పేతురు గారు క్వశ్చన్ వేస్తున్నాడు, మీరు అమ్మింది ఇంతకేనా? ఇంతకే అన్నారు. ఎందుకు అననీయ అబద్ధం ఆడతావు? పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసపుస్తున్నారు? పరిశుద్ధాత్ముడికి అంతా తెలుసు కదా అని ఆ టైంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి, వినండి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుచ్చుటకండి? దేవున్న పరిశుద్ధాత్మన్న? మన సబ్జెక్ట్ అదే కదా. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉంచుకొనుచున్నావు? నీవు నాతోటి అబద్ధం ఆడావు అనుకుంటున్నావేమో. కాదు, నీవు మనుషులతోటి కాదు, దేవునితోనే అబద్ధం ఆడితువని వానితో చెప్పాను. నీవు మనుషులతోటి కాదు, దేవునితోటి అబద్ధం ఆడితువని అననీయతో చెప్పాను. ఇక్కడ దేవుడు అనే బిట్టు ఉపయోగిస్తున్నాడు. దేవునితోటే అబద్ధం ఆడావు నువ్వు అని అన్నాడంటే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాడా? పేతురు గారు అననీయతోటి పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మని గురించే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రస్తావన తెచ్చి పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుస్తున్నావు అని ఆ తర్వాత వేరే విషయాలు చెప్పేసి నువ్వు దేవునితోటే అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రియులారా, ఏం అర్థమైపోయింది దీన్ని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడని మీకు అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మగా లేడు. పరిశుద్ధాత్ముడు ఒక దేవుడిగా కనిపిస్తూ ఉంటున్నాడు. పేతురు గారు మాట్లాడుతున్న అక్కడ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తే కాదు,
ఆయన ఒక దేవుడు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఈక్వల్ టు గాడ్. ప్రశ్న, ఒకవేళ పరిశుద్ధాత్ముడు దేవుడే అయితే ఈయన నిత్యుడైన దేవుడా లేకపోతే ఆఫ్ దేవుడా? ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు అయితే అకార్డింగ్ టు పీటర్ స్టేట్మెంట్ ఈయన నిత్యుడైన దేవుడా కొంచెం కొంచెం దేవుడా అని ప్రియులారా మనము ఆలోచించాలి. సో దీని గురించి ఎబ్రీ గ్రంథకర్త ఏం చెబుతున్నాడో ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం వరకు మనం వెళ్దాము. అందరూ తీయాలండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు, అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి పెన్ను తీసుకొని, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలండి. ఇక్కడ రచయిత ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మని నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను అంటే యేసుక్రీస్తుల వారు తనను తాను దేవునికి, ఏ దేవునికి? తండ్రి అయిన దేవునికి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు, నిత్యుడగు ఆత్మ కనపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తుల వారు నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మ ఈక్వల్ టు నిత్యుడగు దేవుడు. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు, దైవత్వములో ఒక దేవుడు. ఆయన నిత్యుడు, ఎప్పుడూ ఉండే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కన్ఫ్యూజ్ కాకండి, ఎక్కడికో తీసుకెళ్తున్నాను అనుకోకాకండి. నా ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్ముడు 66 పుస్తకాలలో ఎప్పుడైనా నేను దేవుడని అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడా? పరిశుద్ధాత్ముడు 66 పుస్తకాలలో ఓపెన్ స్టేట్మెంట్ నేను దేవుడనని అన్నాడా? అనలే. ఈయన దేవుడని కన్ఫర్మ్ చేసింది ఎవరు? పేతురు గారు. ఇంకొక విషయం, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు 66 పుస్తకాలలో నేను దేవుడనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇచ్చాడు. నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండొద్దు, నేనే మీ దేవుడని అని అన్నాడు. ఆయనే ఓపెన్గా చెప్పాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా చెప్పాడా నేను కూడా దేవుడనే అని? ఆయన దేవుడని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పేతురు గారు. జాగ్రత్తగా ఆలోచించాలి. పేతురు గారు పరిశుద్ధాత్ముడిని దేవుడు అన్నాడు. ఆయన నిత్యుడైన ఆత్మను కూడా మరొక సందర్భంలో పౌలు గారు తెలియజేశారు. అంటే ఓపెన్గా ఆయన చెప్పకపోతే పరిశుద్ధాత్ముడు దేవుడు కాదా? ఇంకొక విషయం, యేసుక్రీస్తుల వారు ఎక్కడైనా 33.5 సంవత్సరాలు జీవించాడు కదా, ఓపెన్ స్టేట్మెంట్ అతని తండ్రి వల్లే నేను దేవుడనని చెప్పాడా? నేను దేవుడని అని యేసు ఎక్కడైనా చెప్పాడా? యేసు ఎక్కడా చెప్పుకోలే. యేసు దేవుడని ఎవరు చెప్పారు? యోహాను గారు చెప్పారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము
దేవుడై ఉండెను. ఆయన గురించి ఈయన చెప్పాడు యోహాను గారు. ఆయన ఎక్కడ చెప్పాడా? ప్రియులారా, రోమా పత్రికలో పౌలు గారు చెప్పారు యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడని. యెషయా గ్రంథంలో యెషయా గారు చెప్పారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా నేను దేవుడనని ఓపెన్ గా చెప్పలే. తండ్రి అయిన దేవుడు టైప్. అలాని యేసును దేవుడు కాదు అనగలమా? మరి ఆయన్ని అనలేనప్పుడు పరిశుద్ధాత్మను అనగలమా? బైబిల్లో కొన్ని ఇండైరెక్ట్ లేఖనాలు ఉంటాయి, డైరెక్ట్ లేఖనాలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి పరిశుద్ధాత్ముడు దైవత్వములో దేవుడు, పరిశుద్ధాత్ముడు నిత్యత్వములో దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యుడగు తండ్రి కాదు, నిత్యుడగు దేవుడు. ఓకే, రైట్. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? పరిశుద్ధాత్ముడు దేవుడు కాడా? మైండ్లో పెట్టుకొని పరిశీలించుకుంటూ వచ్చాము. పరిశుద్ధాత్ముడు దేవుడని కొన్నిటిని ఆధారం చేసుకొని భావపూర్వకంగా గ్రహించి కన్ఫర్మ్ చేసుకున్నాం పరిశుద్ధాత్ముడు దేవుడని. ఇంతేనా? ఇంకేమైనా విశ్లేషించి పరిశుద్ధాత్ముని దేవుడని కన్ఫర్మ్ చేసుకున్నామా? కొంత విశ్లేషిద్దాం. దేవుడు అంటే అర్థం ఏంటిది? ఇక్కడికి రావాలి. ఫస్ట్ దేవుడు అంటే అర్థము ఏమిటి? దేవునికి బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటిది? మూలంలోకి వెళ్ళిపోవాలి. ఆ అర్థాలన్నీ కూడా పరిశుద్ధాత్మలో ఉంటేనే దేవుడు అన్నదానికి టిక్ పెట్టాలి. ఆయనకు సూటబుల్ అవుతేనే టిక్ పెట్టాలి. కాలేదనుకో పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు, యేసు దేవుడు కాదని మాట్లాడవచ్చు మనం. దేవునికి ఉన్న గుణ లక్షణములు పరిశుద్ధాత్మలో ఉన్నాయా లేవా? ఇందును గూర్చి లేఖనము ఏమంటుంది అనేది మనం పరిశీలించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి అనేకమైన గుణ లక్షణములు ఉన్నాయి. దేవుడంటే దేవునికి ఉంటే అనేకమైన గుణ లక్షణములు ఉంటాయి. ఆ గుణ లక్షణములన్నిటిని గురించి కాదు కానీ అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు మనం చూద్దాం. దేవుడికి ఉండే ప్రాముఖ్యమైన 3 గుణ లక్షణములు. ఒకటేంటంటే, దేవుడు అనగానే ఫస్ట్ ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి. దేవుడంటే సర్వజ్ఞాని అయి ఉండాలి. నెంబర్ 2, దేవుడంటే సర్వవ్యాప్తి కలిగిన వాడై ఉండాలి. దేవుడంటే సర్వవ్యాప్తి కలిగిన వాడై ఉండాలి. ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు. నెంబర్ 3 అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, దేవుడంటే సర్వశక్తి మంతుడై ఉండాలి. దేవుడంటే సర్వశక్తివంతుడై ఉండాలి. చాలా ఉన్నాయి కానీ ఈ 3 గురించి ఆలోచిద్దాం. మరి ఈ 3 లక్షణాలు పరిశుద్ధాత్ముడిలో ఉన్నాయా? ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవడానికి ముందే దేవుడని కన్ఫర్మ్ చేసుకుంటున్నాంగా. అట్లా చేసుకోకూడదు కదా. ఈ లక్షణాలు ఆయనలో ఉన్నప్పుడే మనము టిక్ పెట్టాలి దేవుడని. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఈ లక్షణాలు పరిశుద్ధాత్మలో ఉన్నవా లేవా. ఈ 3టిని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్దాం. నెంబర్ 1, దేవుడంటే ఏముండాలని చెప్పేసి అనండి, సర్వజ్ఞాని అయి ఉండాలని చెప్పేసి అన్నా కదా. ఇప్పుడు మనం చూద్దాం పరిశుద్ధాత్ముడికి
ఈ లక్షణం ఉందా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమి తెలియచేస్తున్నాడు అనే సంగతి ప్రియులారా మనము చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 నేను చదువుతున్నా చూడండి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెను అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే, నోట్ ది స్క్రిప్చర్, అంటే కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, దేవుడు ఆత్మ కాదు, దేవుడు అంటేనే ఆత్మ. పౌలు అంటున్నాడు దేవుడు సపరేట్ పర్సన్. వేటినో ఇప్పుడు మనం చదువుకున్నాం. వాటిని తన ఆత్మ వలన, అంటే దేవుని ఆత్మ వలన. ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగా పిలువబడ్డాడు. యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ. కానీ ఇక్కడ దేవుడు ఆత్మ అంటలే, దేవుని ఆత్మ వలన అని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు. దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ. అదే చెప్తున్నాడు. దేవుడు వాటిని తన ఆత్మ వలన, దేవుని ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఎన్నింటినండి? అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పురుషలింగం, స్త్రీలింగం కాదు. వచ్చింది కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఏమిటి? దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు, ఇక్కడ దేవుడు కనపడుతున్నాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే, అంటే పరిశుద్ధాత్మకే గాని మరి ఎవరికి కూడా తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్నింటినీ పరిశీలన చేస్తున్నాడట. అతనికి మరుగై ఉన్నది ఏది కూడా లేదటండి. సమస్తాన్ని పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేసేవాడిని అజ్ఞాని అంటారా, జ్ఞాని అంటారండి? జ్ఞానులు ల్యాబులలో కూర్చొని అక్కడ వెళ్ళి సమస్తాన్ని పరిశీలన చేస్తారు. నిజంగా మామూలు జ్ఞాని కాదండి ఆయన అంటారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సమస్తమును, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. పరిశోధించే అద్భుతమైన జ్ఞాని పరిశుద్ధాత్ముడు. అంటే దీన్ని బట్టి పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని అని కన్ఫర్మా కాదా? ఏం బ్రదర్? సర్వజ్ఞాని అండి. దేవునికి ఉండే లక్షణము, దేవునికి ఉండే గుణ లక్షణము పరిశుద్ధాత్ముడులో ఉన్నాయి. దేవుడిగా ఉండటానికి అతన్ని సరిపోతూ ఉంటున్నాడు. ఎందుకంటే సర్వజ్ఞాని, సమస్తాన్ని పరిశీలన చేస్తున్నాడు. లైక్ తండ్రి అయిన దేవుడు, లైక్ యేసుక్రీస్తు వారి వలె ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. అంటారు చూసారా, తగ్గేదే లేదని. ఎక్కడ కూడా తగ్గడండి. సర్వజ్ఞాని ప్రియులారా, పరిశోధిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుల వారు చనిపోయి పరలోకానికి వెళ్ళడానికి ముందు
పరిశుద్ధాత్ముడు వస్తాడు, వచ్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎందుకంటే సర్వజ్ఞానం ఆయన దగ్గరనే ఉంది కాబట్టి. అనడం లేదా? ఎక్కడనండి? యోహాను సువార్త 16వ అధ్యాయము, అందరు తీయాలండి, 13వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన ఆమె కాదు, ఆయన అయితే ఆయన అనగా సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, సర్వసత్యములో నేనైతే ఆ పాపం మీకు అందించా నాకున్న నాలెడ్జ్ని బట్టి. కానీ వచ్చేటాయన ఆ టైపు కాదు. వచ్చేటాయన దేవుడు, నిత్యత్వము కలిగిన దేవుడు, జ్ఞాని. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అపోస్తలులారా, మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నడిపించాలంటే జ్ఞాని అయితేనే ఆ పని చేస్తాడు. అలాగా యేసు వెళ్ళాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడు అపోస్తలుని సర్వసత్యంలోనికి నడిపించాడు, జ్ఞానమంతా ఇచ్చాడు. బైబిల్ని ఫిక్స్ చేయించి ముద్ర గుద్ది పడేశాడు. ఇక మళ్ళీ జ్ఞానం ఇచ్చేది లేదు, మొత్తము పరిశుద్ధాత్ముడు ద్వారా వచ్చేస్తుంది జ్ఞానం అంతా కూడా. కాబట్టి పరిశీలించిన దానిని బట్టి మనకి ఏమి తేటతలమైంది? పరిశుద్ధాత్ముడు దేవుడే. ఎందుకంటే దేవునికి ఉండే గుణ లక్షణము పరిశుద్ధాత్ముడిలో ఉంది. ఏంటిది ఆ గుణ లక్షణం అంటే? సర్వ జ్ఞాని. ఓకేనండి, రైట్. నెంబర్ 2, దేవునికి ఉండవలసినటువంటి లక్షణములలో నెంబర్ 2 పరిశుద్ధాత్మలో ఉన్నదా లేదా? ఏంటి ఆ రెండోది? సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు దేవుడు. ఇందుగలడు అందు లేడని సందేహం లేదు. అంతే కదండి. దేవుడు అంటే ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్లో ఉండాలా, మనం బాత్రూమ్కి పోతే బాత్రూంలో ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండాలి. సర్వవ్యాప్తి కలిగినటువంటి వ్యక్తి దేవుడు. మరి ఆ లక్షణాలు పుష్కలంగా పరిశుద్ధాత్మలో ఉన్నాయా లేవా? లేఖనం ఏమంటుంది? జాన్సన్ ఏమంటాడు కాదు, ఊహలు వద్దు, వాక్యమే మనకు ముద్దు. అర్థం చేసుకోండి. నా సబ్జెక్ట్ విని అన్నా ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు కొనసాగించాలని ఒక సహోదరుడు పెట్టాడు. కనుక అన్ని కూడా జాగ్రత్తగా వింటూ ఉంటుంటేనే మీకు రూట్ అంతా కూడా బైపాస్ రూట్ అయితే. ప్రారంభంలో కొంచెం మీరు అపార్థానికి గురి కావచ్చు. అన్నీ వినాలి, సమస్తము పరిశీలించాలి. రైట్, చూద్దాం. పరిశుద్ధాత్ముడికి ఈ రెండవ లక్షణం ఉందా లేదా? ఏంటిది? సర్వవ్యాప్తి కలిగినటువంటి లక్షణం. సర్వవ్యాప్తిలో ఆయన ఉన్నాడా లేడా? అద్భుతమైన రీతిలో పరిశీలన చేద్దాం. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే దావీదు గారి యొక్క ప్రార్థన దగ్గరికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 139లోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 139 అందరూ తీయాలండి. నూట 139లో మొదటి వచనం చదువుతున్నా చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నువ్వు బాగుగా తెలిసి ఉన్నావు అని స్టార్ట్ చేసి 7 నుంచి ఏమంటున్నా చూడండి. నీ యొద్ద నుంచి అంటున్నాడా? నీ ఆత్మ యొద్ద నుండి. నువ్వున్నావు, నీకొక ఆత్మ ఉంది. నువ్వు వేరే, నీ ఆత్మ వేరే. నీ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. చూశారంటే దడ్డతో మాట్లాడి పరిశుద్ధాత్మని హైలైట్ చేస్తున్నాడు దావీదు.
నీ ఆత్మ యొద్ద నుండి అసలు నేను ఎక్కడికి పోతాను? నీ ఆత్మ యొద్ద నుంచి. ఆత్మ నన్ను పరిశీలన చేస్తున్నది. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించునను, అక్కడ నువ్వు చెయ్యి నన్ను నడిపించును. చాలండి. 7లో ఏమంటానంటే, నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోవుదును అంటే, నీ పరిశుద్ధాత్మ దగ్గర నుంచి నేను ఎంత దూరం పోగలను, పోయి ఎంత దూరం దాక్కోగలను అంటే దాని అర్థం ఏంటిదండి? నేను ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినా, దావీదు అంటాడు, నేను ఇక్కడి నుంచి భారతదేశానికి వెళ్ళినా, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా నీ పరిశుద్ధాత్మ అక్కడ ఉంటాడు. నీ పరిశుద్ధాత్మను నువ్వు వాచ్ చేస్తా ఉంటాడు. ఆయన ఉండని స్థలం ఎక్కడా? అంతటను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళగలను అంటే దాని అర్థం ఏంటండి? పరిశుద్ధాత్ముడు సర్వవ్యాప్తి కలిగిన వాడా కాదా? ఎవడి సర్వవ్యాప్తి కలిగిన వాడా కాదా? మరి సర్వవ్యాప్తి కలిగినటువంటి వ్యక్తిని ఏమనుకున్నాం మనము? దేవుడు అనుకున్నాం కదా. మరి దేవుడు లక్షణాలు లేవా పరిశుద్ధాత్ముడి? ఏమండి, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు ఆరాధన అయిపోయిన తర్వాత. అక్కడ మీరు ఏం చేస్తారో, కూర్చుంటారో, పండుకుంటారో, నిలబడతారో, ఏం తింటారో నాకు తెలుస్తుందా అండి? ఎందుకు? సర్వవ్యాప్తి కలిగిన వాడిని కాదు నేను పరిశుద్ధాత్మని కాదు. నేను ఒక ఆత్మని, నా దేహంలో నా ఇంట్లోనే ఉంటా. సర్వవ్యాప్తిలో నేను ఉండను. ఉండేది పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడే దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకి తెలవకుండా ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ కూడా మనము ఉండలేము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంతటా ఉంటాడు. కాబట్టి ఆయన దేవుడు, నిత్యత్వము కలిగిన, శక్తి కలిగిన దేవుడు. అర్థమవుతుందండి? పుష్కలంగా దేవుని యొక్క గుణ లక్షణాలు పరిశుద్ధాత్ముడిలో ఉన్నాయి. సర్వజ్ఞాని, అట్ ద సేమ్ టైము సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఒక టయాన్ని చూస్తూ నేను కొన్ని కట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. క్రాస్ రెఫరెన్స్లు ఎక్కువ ఇవ్వకుండా సరళమైన రీతిలో మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి దేవునికి ఉండే లక్షణములలో 2 లక్షణాలు మనం చూసాం. ఆ లక్షణాలు పరిశుద్ధాత్ముడిలో ఉన్నాయి. నెంబర్ 3 ఏంటండి? సర్వశక్తి కలిగినటువంటి వాడు. మనకి సర్వశక్తి ఉందా? కొంచెం శక్తి ఉందా? మనకండి యేసువా మనకి సర్వశక్తి ఉందా? ఎంత అన్నం తింటేనే ఆ శక్తి ఉంటుంది. అన్నం అంత శక్తి, టీ అంత శక్తి, బూస్ట్ ఎంత తాగితే బూస్ట్ అంత శక్తి, అంతే కదా? సర్వశక్తి ఉందా మనకి? శూన్యములో నుంచి సృష్టిని పుట్టించగలమా? లేని వాటిని ఉన్నట్టుగా తయారు చేయగలమా? మన వల్ల ఏమి కాదు. ఆ శక్తి మనలో లేదు. కాబట్టి మనం దేవుళ్ళం కాదు. అఫ్కోర్స్ మనము దైవములమే. ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా నేను. అర్థమవుతుందండి? మళ్ళీ ఇందులోకి వస్తే అది మన తేడా వచ్చారు, దానికి సపరేట్ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము సర్వశక్తి కలిగినటువంటి వారేం కాదు. మరి ఎవరు? దేవుడు. ఆ దేవుడి లక్షణాలు మరి పరిశుద్ధాత్మలో ఉన్నాయా లేవా? సర్వశక్తి కలిగిన వాడా కాదా? ఇంతటి శక్తిమంతుడా కాదా? చూద్దాం. ఎందుకు వచ్చి మళ్ళీ లేఖనం ఏమంటుంది? మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. ప్రేమన దేవుని పిల్లలారా, మరియా యేసుని అనటానికి ముందు, మరియా యేసుని గర్భాన కనటానికి ముందు సందేహపడుతుంది. నేను పురుషుణ్ణి ఎరగలేదు కదా.
జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే. నా భర్తతో నాకు కలయిక లేదు కదా. నువ్వు వచ్చి బాగా చెప్తూనే ఉంటావు, నువ్వు ఒక కుమారుని గంతో సైన్స్ అంటావు. హౌ ఇట్స్ పాసిబుల్? ఎలా కుదురుతుంది? చెప్పేటోడు శాజస్తుడైనా వినేటోడైనా వివరవంతుడు కావాలి కదా. నాకు అర్థం కావట్లేదు, చెప్పు అని మరియా దూతతో అంటది. అప్పుడు దూత, గాబ్రియేల్ దూత, ప్రేమన దేవుని పిల్లలారా ఏం చెప్పిందో ఒకసారి మనము లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయము అందరు తీయాలి. 34-35. అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దానిని. మీరు చెప్పినట్టుగా ఇది ఎలాగా జరుగునని, సృష్టికి విరుద్ధం కదా, ఇది ఎలాగా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఎవరు వస్తారటండి ఇక్కడ? పరిశుద్ధాత్మ అంటే దేవుడు వస్తాడనా, లేదా పరిశుద్ధాత్మ వస్తాడని అంటుందా? అసలు దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? తండ్రి అయిన దేవుడికి సంబంధం లేదు. కానీ దూత పరిశుద్ధాత్మ ఏమి జరిగించబోతాడో చెప్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎందుకు అనవసరంగా థింక్ చేస్తున్నావు, బుర్ర ఖరాబ్ చేసుకుంటున్నావు? ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ. నువ్వు ప్రశాంతంగా ఉండు, జరిగే పని అంతా జరిగిపోయింది. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుని శక్తి అంటే ఇక్కడ దేవుడి శక్తి అని అనుకోవాలా, పరిశుద్ధాత్ముడి శక్తి అనుకోవాలా? ఎవరు వంటి మీదకి వస్తారో వాళ్ళ శక్తి పనిచేస్తుంది ఇక్కడ. అర్థమైందండి? ఎవరి మీదకి వస్తారో మీద ఉన్నోడు శక్తి అవుతుంది కదండి భార్యకి, బయటలో రాదు కదా, సెకండరీ పర్సన్ది. సర్వోన్నతుడు అంటే దేవుడికి పెట్టొద్దు లింకు. ఇది ఇక్కడ పరిశుద్ధాత్ముడు శక్తే. క్లారిటీగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఆ పరిశుద్ధాత్ముడే సర్వోన్నతుడు, ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అప్పుడు దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ కుమారుడు కాదు పాయింట్. పని జరిగించేదంతా, కార్యాలు జరిగించేది ఏనైతే కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడు ఆయనకు కుమారుడు అవుతాడు. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి ఇది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు, అట్ ద సేమ్ టైము శక్తి కలిగినటువంటి వాడు. శక్తి, ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. పరిశుద్ధాత్ముడు నీలాంటి నాలాంటి ఆర్డినరీ పర్సన్ కాదు సుమి. సర్వశక్తివంతుడు. లేని దానిని ఉన్నట్టుగా క్రియేట్ చేసే కెపాసిటీ పరిశుద్ధాత్ముడికి ఉంది. చాలామంది ఏమంటారు తెలుసా, మీ క్రీస్తు సంఘస్థులు పరిశుద్ధాత్మ నమ్మరు. ఇది ఒక నేమ్ అండి, ముద్ర అండి. అసలు ఉద్యోగం లేదు, పరిశుద్ధాత్మను అస్సలు నమ్మరండి. మీరు నమ్మమా? మనం నమ్ముతాం. ఎవరి పాత్ర ఏందనేది బాగా తెలుసుంటే నమ్ముతాం. వచ్చిందా వస్తుంది ఈ కథలు కాదు మన దగ్గర. ఒక క్లారిటీ ఎంత కొడతా అంటే అంత దిగుతూ ఉంటాడట. ఉద్యోగం తక్కువైపోతే మళ్ళీ అలిగి అక్కడే ఉంటాడట. గట్టి కొట్టండి దిగుతాడు అంటారట. మళ్ళీ అదేందో మరి. క్రీస్తు సంఘము క్లారిటీ బోధలుంటాయి. సత్యవాక్యమును సరిగా విడగొట్టి బోధిస్తాం. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి. ఆయన దేవుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి కలిగిన వాడు. అట్ ద సేమ్ టైం సర్వశక్తి మంతుడు. యేసు పుట్టుకకు కారకుడు అతనే. దేవుడు యేసుని పుట్టించట కొరకు పరిశుద్ధాత్మని వాడుకున్నాడు. ఎవరి పాత్ర వారు నెరవేరుస్తున్నారు. తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారంగా జరుగుతూ ఉంటున్నాయి.
పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, నీ మీదకి వచ్చును. ఆయన శక్తి కలిగిన వాడు. కుమారుడు నువ్వు గంతవు. నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ సన్. యేసుని గురించి బాధపడక అక్కడ చెప్పేశాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్ముడు సర్వశక్తి మంతుడు. అందుకొరకే అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో పుట్టిన తర్వాత యేసు ఏం చెప్తాడో పరిశుద్ధాత్ముని గురించి. పుట్టిన తర్వాత యేసు పుట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులకి ఏమి తెలియజేస్తున్నాడో ఒక్కసారి చూద్దాము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, 1:8 6 కానుంచి చదువుతున్న చూద్దాం. చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన అంటే యేసు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మళ్ళీ ఇక్కడ కూడా మీదికి రావటమే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. పరిశుద్ధాత్ముడు వస్తే మామూలుగా రాడండి, శక్తిని మనకు దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే శక్తిని ప్రసాదిస్తాడు. మనం బలహీనంగా ఉన్నాం అనుకోండి, బూస్ట్ తాగితే బూస్ట్ ఏమవుతుందండి? హార్లిక్స్ శక్తిని, బోర్నవిటా, ఇంకా సెరిలాక్, రకరకాలు ఉన్నాయి కదా. తినంగానే బాడీలోకి పోగానే శక్తిని ఇస్తాయి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా ప్రియులారా మీదికి వస్తే శక్తి మీ మీదికి వస్తాడు, మీరు శక్తి నొందుతారని చెప్పేసి అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడులో శక్తి ఉందంటారా లేదంటారా అండి? శక్తి కలిగిన దేవుడా లేకపోతే ఆర్డినరీ దేవుడా? శక్తి కలిగినటువంటి వాడు. యేసు పుట్టుకకి ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి. అది జ్ఞాపకం పెట్టుకొని యేసు శిష్యులకు చెప్తున్నాడు, అదే శక్తి మీకు కూడా వస్తుంది. కాబట్టి మీరు వెళ్ళండి, శక్తిని పొందుకుంటారని చెప్పేసి సంఘము ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి ముందు పరిశుద్ధాత్ముడి యొక్క ఉనికిని గురించి, శక్తిని గురించి తెలియజేస్తూ ఉంటాడు. దేవుని పిల్లలారా, రోమాలో ఉన్న క్రీస్తు సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని గురించి ఏం చెప్తున్నాడో చూసుకుందాం. రోమ పత్రిక దయచేసి అందరూ తీయాలండి. 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం కానించి, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది కాగా మీరు రోమాలో ఉన్న క్రీస్తు సంఘమా, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మును నింపునుగాక. ఆది సంఘము అద్భుతమైన రీతిలో డెవలప్ కావడానికి కారణం, ప్రధానమైన పాత్ర పరిశుద్ధాత్ముడిది. పరిశుద్ధాత్మ నడిపింపులో అందరూ నడిచారు. సంఘము ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది. శక్తి కలిగిన కార్యక్రమాలు ఆది సంఘము జరిగించింది, అపోస్తలులు జరిగించారు. అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించారు. అది వారి గొప్పతనం కాదు, వారి మీదికి వచ్చిన పరిశుద్ధాత్ముడు జరిగిస్తే వారు జరిగించారు. సంఘము క్షేమాభివృద్ధిని అందుకుంటూ ముందుకెళ్ళింది. పరిశుద్ధాత్ముడి యొక్క పాత్ర మొదటి శతాబ్దంలో అద్భుతంగా పనిచేసింది. అంటే ఇప్పుడు చేయట్లేదా అంటే ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది, కానీ దాన్ని మనము గ్రహించలేదు.
ఆ శక్తిని మనము గ్రహించలేదు. ఓకేనండి, రైట్. ఇప్పటి వరకు మనము పరిశుద్ధాత్ముడు దేవుడా క్వశ్చన్ మార్క్తో బ్రెయిన్లో పెట్టుకొని పరిశీలించాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అనాలంటే దేవుడికి ఉండే లక్షణాలు ఉంటేనే పరిశుద్ధాత్ముడు దేవుడానికి వీలైద్దని ఆలోచించాం. దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటిది? అనేకమైన లక్షణాల్లో 3 ప్రధానమైన చెప్పేసి అనుకున్నాం. ఒకటి, పరిశుద్ధాత్ముడు దేవుడు సర్వజ్ఞాని అయి ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం. ఆ జ్ఞానం పరిశుద్ధాత్మలో ఉంది. నెంబర్ 2, దేవుడు అనేటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటంటే సర్వ వ్యాప్తి కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఉంటేనే దేవుడు అని చెప్పేసి అనుకున్నాం. ఆ లక్షణాలన్నీ కూడా పుష్కలంగా పరిశుద్ధాత్మలో ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అంటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. టిక్ పెట్టేయచ్చు. మొదటి దానికి టిక్ పెట్టచ్చు, రెండో దానికి టిక్ పెట్టచ్చు. ఆ తర్వాత దేవుడు అని చెప్పుకోవాలంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలని చెప్పేసి అనుకున్నాం. ఆ సర్వశక్తి కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్ముడా అని పరిశీలన చేస్తే పరిశుద్ధాత్ముడు సర్వశక్తి కలిగిన వాడని మనము గ్రహించాం, ఊహలు లేకుండా లేఖనాలను బేస్ చేసుకొని. కాబట్టి సర్వశక్తివంతుడు పరిశుద్ధాత్మ చెప్పేసి తేటతెల్లమైపోయింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడే అని ఫైనల్గా టిక్ పెట్టాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశీలించినటువంటి వీటన్నిటిని బట్టి ఏమి గ్రహించాం మనము? మన అంశం ఏంటిది? పరిశుద్ధాత్ముడు ఎవరు? పార్ట్ 2. ఎవరంటే ఎవరని గ్రహించామండి? పరిశుద్ధాత్ముడు దేవుడని 100% గ్రహించాం. ఏదో చెబుతుంటే వినటం కాదు, లేఖనాలు బేస్ చేసుకుని మనం గ్రహించాం. ఆయన దైవత్వంలో ఒక వ్యక్తి, ఎట్ ద సేమ్ టైమ్ పరిశుద్ధాత్ముడు దేవుడు దైవత్వంలో లేదు నిత్యత్వంలో దేవుడని మేము గ్రహించాము. ఏమాత్రం కూడా సందేహపడాల్సిన అవసరత లేదు. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో దేవుడు. ముందు భాగంలో ఒక వ్యక్తిని గ్రహించాము, రెండవ భాగంలో దేవుడని మనం గ్రహించాము. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను చెప్పినటువంటి ఈ సబ్జెక్టుపై నా అభిప్రాయం ఒకవేళ తప్పైతే, నేను చెప్పిన సబ్జెక్టుపై నా అభిప్రాయం ఒకవేళ తప్పైతే నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఎట్లా తప్పో చెప్పాలి. నాకు చెప్పేవారు నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కాదు, నా సబ్స్క్రైబర్స్ లోకాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. ఎట్లా తప్పో నాకు చెప్పాలి. ఆయన దేవుడు కాదు అని ఒకవేళ ఎవరన్నా తప్పును దిద్దాలి అని ప్రయత్నం చేస్తే, ఎట్ట దేవుడు కాదు లేఖనాలతో నా దగ్గర తెలియచేస్తే దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను పర్ఫెక్ట్ కాదు, నేను పరిశీలించినటువంటి సంగతులు అందిస్తున్నా. 2+2 = 4 లెక్క చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి, పరిశుద్ధాత్ముడు ఒక మనిషి అని ఒకవేళ మీరంటే ఎట్టనో చెప్పాలి. నేను దేవుడు అని చెప్పాను, దేవుడు కాదని చెప్పాలి. శక్తి అయితే ఎట్ట శక్తి చెప్పాలి, నేను దిద్దుకుంటాను. మనకు కావాల్సింది అద్భుతమైన కాన్సెప్ట్. అర్థమవుతుందా అండి? కాబట్టి విన్నటువంటి మీరు మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా పరిశుద్ధాత్ముడి యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించి ఆ దేవుడికి మీరు ప్రాధాన్యత ఇచ్చి ఆ దేవుడి యొక్క శక్తిని పొందుకుంటూ ఈ లోకంలో దేవుని కొరకు, పరమ తండ్రి మహోన్నతుడైన ఆ తండ్రి కొరకు మీరు బ్రతకాలని, నేను కూడా బ్రతకాలని కోరుకుంటూ ఈ అంశాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. మీ అందరికీ వందనములు.